వెల్కమ్ టు ఫిల్మ్ రోస్టింగ్ ఛానల్. వెల్కమ్ టు ఫిల్మ్ క్రిటిక్స్. ఇప్పుడు మనం 360 సినిమా గురించి మాట్లాడుకుందాం. మొన్ననే రిలీజ్ అయింది. 22nd minute 40 secondsలో CGI షాట్ సరిగ్గా లేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. మొన్న రిలీజ్ అయిన అమ్మాయి సన్నగా సినిమాలో హీరోయిన్కి నడుము ప్లేస్లో పొట్టుందండి, అందుకే సినిమా ఫ్లాప్. మొన్న వచ్చింది ఏంటది, సాంప్రదాయని శుద్ధ పూసని. అసలు సంప్రదాయం ఎక్కడుంది? అన్నీ 18+ జోక్స్ పెట్టాడు బ్రో. ప్రమోషన్ డబ్బులు పడ్డాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రో. సినిమా అంటే అది ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి చూడాలి మనం ఆ సినిమాని. మొన్న రిలీజ్ అయిన పరిగెత్తు సినిమాలో హీరోయిన్ వల్ల ఫాదర్ హెయిర్ స్టైల్ అస్సలు బాగాలేదండి, అందుకే సినిమా ఫ్లాప్ అయిపోయింది. బ్రో మొన్న మీరు లేపిన సినిమా అంత గొప్పగా ఏం లేదంట, బోరింగ్గా ఉంది అంటున్నారు జనాలు. గొప్ప సినిమాలన్నీ బోరింగ్గానే ఉంటాయి బ్రో. అసలు సినిమా గొప్పగా ఉండాలంటే బోర్గానే ఉండాలి. మొన్న ఒక సినిమా చూసానండి, సినిమాలో హీరో ఫేస్ చూస్తే నాకు అసలు అంత వచ్చేసిందండి. బ్రో ప్రమోషన్ డబ్బులు పడ్డాయి. ఓ అసలు ఈ సినిమాలో హీరో ఉన్నాడండి, అసలు సూపర్ డూపర్ అండి. మన మహేష్ బాబు సరిపోడండి. యాజ్ పర్ న్యూటన్స్లా హీరో విలన్ని కొడితే 5 feet గాల్లో ఎగిరాడు. ఇట్స్ వెరీ లాజికల్. అది ఎలా సాధ్యం అసలు? బ్రో ప్రొడ్యూసర్ డబ్బులు వేసాడు. అసలు సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. వాడు గాల్లో ఎగిరితే మనకేంటి, కింద ఎగిరితే మనకేంటి, ఏదైనా కమర్షియల్గా ఉంటుంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు కొట్టాడేమో. సినిమాకి వెళ్ళాలి మనం. మొన్న వచ్చిన సినిమాలో హీరోయిన్ని 25 years చైన్స్ పెట్టి కట్టేశారండి. తను అసలు వాష్రూమ్కి వెళ్ళకుండా స్నానం చేయకుండా ఎలా ఉందండి? ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ లాజిక్లెస్ మూవీస్. ఇంకో సినిమాలో హీరోకి 60 ఏళ్ళు ఉన్నాయి కానీ 25 ఏళ్ళ కుర్రాళ్ళ చేశాడు. హీరోయిన్ ఉంది అసలు పెద్ద అమ్మాయిలా ఉంది. ఓ 18-17 ఏళ్ళ అమ్మాయి అయితే సెట్ అయ్యేది. బ్రో సినిమా యావరేజ్ అంట, పర్లేదు అంటున్నారు. ప్రమోషన్ డబ్బులు పడినాయి బ్రో? లేదు బ్రో. పడితే హిట్, పడకపోతే ఫట్. మనకు అసలు యావరేజ్తో సంబంధమే లేదు బ్రో.